వచ్చినందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి మన జనార్దన పల్లె సార్ గారి సతీమణి నిర్మలా పల్లె మన కళాశాల డెవలప్మెంట్ కమిటీ అనేటువంటిది మీ అందరి కరద్వారతుల మధ్య సార్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం సార్. స్వాగతం. అది కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తూ గౌరవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులకి పదే పదే చెప్పించుకోకూడదు. దయచేసి సభకు నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. సైలెన్స్ ప్లీజ్. చేస్తాను. మన విద్యార్థులకు మరి ప్లేట్లు వితరణ చేయడం జరుగుతుంది. ఇంకా రాజా ఫోటో పక్క చూడు. రైట్. కూర్చోవాలా పిల్లలు ఎందుకు చేస్తున్నారు? రవి కూర్చోండి.
ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మావరం పట్టణం నందు బాలుర జూనియర్ కళాశాల యందు మా తండ్రి గారైన పల్లెం వెంకటేశ్వరుడు ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం వారి తరఫున మేము అనగా నేను జనార్దన పల్లెం జనార్దన, పల్లెం నిర్మల నా భార్య, పల్లెం నవీన్ కుమార్ నా కుమారుడు, పల్లెం తనుజ నా కోడలు, పల్లెం అద్వైత్ నా మనవడు అంతా మేము మా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ప్లేట్లు మరియు ఈ మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ గారు ప్రవేశపెట్టారు. అందుగాను మేము ఈ పాత్రలు ఈ ప్లేట్లు విద్యార్థులకు మేము డొనేట్ చేశాం. భోజనం పథకానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉంది. అయితే ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్కి వస్తున్నటువంటి విద్యార్థులు ఆకలితో ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని మా యొక్క ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ గారు, ప్రభుత్వం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారితో చర్చించి మన ఇంటర్మీడియట్ విద్యార్థులకి కూడా స్కూల్ విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయగలిగినందుకు ప్రత్యేకంగా మన అందరి తరఫున కరతాళ ధ్వనులతో వారికి మీ యొక్క థ్యాంక్స్ ని తెలియజేయాలి సభాముఖంగా. మళ్ళా పంచాయతీ బోర్డు ఎలక్షన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ యొక్క జీవోలన్నీ ఇంగ్లీష్లోనే వస్తుంటాయని అప్పుడు ధర్మారంలో ఆయన ఒకటే ఇంగ్లీష్ చదివినాడనే అప్పుడు ప్రజలంతా వచ్చి నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలని అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా చేసి 18 సంవత్సరాలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఏకదాటిగా పరిపాలన చేసినారు. ఆ పరిపాలనలో కూడా వాటర్ స్కీమ్ వచ్చి హాస్పిటల్లో ఒక బావి దొగి ఆ బావిలో నీళ్లు పెట్టి అవంతా టౌన్ అంతా సప్లై చేసేది కూడా చేసినాడు. రోడ్స్ పోయి ఆయనే చెక్ చేసేది, డెక్టిట్లు కానీ ఇవి కానీ పోయి లోపలంతా క్లీన్ చేసినారా లేదా అని పొద్దున్నే సైకిల్ వేసుకొని ఒక పోతా పండుగ ఆయన ఉంటాడు, ఆయన వెంట పెట్టుకొని ఆ చెన్నకేసులో ఆయన వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆ యొక్క వాడు తిరిగి అంతా చెక్ చేసేవాళ్ళు. అట్లా ఆ విధంగా పని చేసినాక మళ్ళా ఎమ్మెల్యేగా అప్పుడు ధర్మవరం ప్రజలంతా ఎమ్మెల్యేగా చేయాలని 1090 నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా తాత తరఫున మా పెద్దనాన్న వాళ్ళు ఇవంతా డొనేట్ చేస్తున్నందుకు. సో ప్రీవియస్గా కూడా చాలా ఇట్లా డొనేట్ చేశారు మా పెద్దనాన్న వాళ్ళు అందరూ. సో వెరీ థ్యాంక్ఫుల్. నాకు వాళ్ళ నుంచి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఆ ఇన్స్పిరేషనే దట్ లెట్ మీ టు డాక్టర్ అనమాట. సో మీరందరూ కూడా ఇట్లనే చదువుకొని, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇస్ లైక్ వెపన్ అనమాట. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయండి, కానీ ఎప్పుడు మీరు ఇంటర్కి జాయిన్ అయిన వెంటనే కొంచెం లైఫ్ని సీరియస్గా తీసుకోండి. ఎంజాయ్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ, మీలో కూడా అందరూ చాలా మంది డాక్టర్స్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా డాక్టర్స్? బట్ ఫ్యూచర్లో అనిపించే అంటే మీలాగా టైంలో ఉన్నప్పుడు నాకు అనిపించలేదు, మళ్ళీ అనిపించింది డాక్టర్గా అవ్వాలనేసి. సో నా ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ అది చాలా ఉంది దాంట్లో. సో మా తాత వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ డాక్టర్స్, బట్ డాక్టర్స్కి మించి హెల్ప్ చేశారు. మీలాంటి స్టూడెంట్స్కి ఎంతో మందికి చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సో మీరు కూడా అందరూ ఇంకొకరికి హెల్ప్ చేస్తూ మీ లైఫ్లో ఇట్లనే సక్సీడ్ అవ్వాలి. అండ్ యూజ్ ఎడ్యుకేషన్ యాజ్ వెపన్. మీకు ఏదన్నా తోడుండకపోవచ్చు, మీ హస్బెండ్స్, మీ వైఫ్స్ తోడుండకపోవచ్చు, మీ పేరెంట్స్ తోడుండకపోవచ్చు, బట్ ఎడ్యుకేషన్ విల్ ఆల్వేస్
be there for you. Remember this word. సో ఎడ్యుకేషన్తో పాటు మీరు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వండి. అండ్ మై ఓన్లీ సజెషన్, మీకు ఎవరైతే హూ ఈజ్ యూజింగ్ మోర్ సోషల్ మీడియా అది ఎక్కువ యూజ్ చేయొద్దండి. ఎందుకు పనికిరాదు. అమ్మాయిలు అనేసి అవనేసి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఈ ఏజ్ వెరీ ఇంపార్టెంట్. బుక్స్ చదవండి, నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. అందరూ ఇదే చెప్తారు, కానీ మార్క్ మై వర్డ్స్, ఫ్యూచర్ వచ్చాక మీకు తెలుస్తుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. హెల్ప్ యువర్ ఫ్యామిలీ, బాగా సంపాదించండి. మనీ అనేది ఒక ఇదిలాగా పెట్టుకోండి, అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మనీ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి, సంపాదించండి. అట్లనే మీ తోటి వారికి హెల్ప్ కూడా చేయండి. సో దట్ షుడ్ బి యువర్ ఓన్లీ గోల్. ఈ టైంలో ఇన్స్టాగ్రామ్ అని, స్నాప్చాట్ అని, ఫేస్బుక్ అని ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. నేను కూడా మీ ఏజ్ నుంచే వచ్చాను, నాకు తెలుసు. నేను కూడా వాటికంతా అలవాటు పడ్డాను. బట్ ఈ ఏజ్లో నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్ మీకు ఎంత ఈజీ చేస్తుంది అనేసి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. శకునితో చెప్పే మాట, హే మాతుల పక్కాలంబున చక్కెర వెళ్తి పక్కో చెరిచెక్కువ చక్కదనంబుతో ఉన్నాడే ద్రౌపది నా దిక్కి చూసి వెక్కసదనంబుతో పట్టున నవ్వదయ్యా. మానధనాఢ్యులకు మానవాదికుడు మానినే కల్పిత మాన అవమానమున సభక్తులకు పాండవుల సైతము సహించుండదనగా ఏమి చేయదు. ఈ భూమండలమున బ్రతికిండుడి కంటే ప్రాణములు విడిచమేరు మామ గాంధార కులాంబుది సోమ. ఈ శ్రీయోధని ఈర్ష్యాభూతములకు ఆది దాగబోగున మీ దురిదోషములు. ఈ శ్రీయోధని ఈర్ష్యాభూతములకు ఆది కాకపోవున మత్త మాతంగా వచ్చే కపాడి విపాడి నపాట లోతగ్రహ శివ కిచోర కరాంచలన కాంచనములు కలవ ఈ గురువుకి డబ్బుతో పాడే పరంపరలు. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మావరం పట్టణం నందు బాలుర జూనియర్ కళాశాల యందు మా తండ్రి గారైన పల్లెం వెంకటేశుడు ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం వారి తరఫున మేము అనగా నేను జనార్దన, పల్లెం జనార్దన, పల్లెం నిర్మల నా భార్య, పల్లెం నవీన్ కుమార్ నా కుమారుడు, పల్లెం తనుజ నా కోడలు, పల్లెం అద్వైత్ నా మనవడు అంతా మేము మా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ప్లేట్లు మరియు ఈ మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ గారు ప్రవేశపెట్టారు. అందుగాను మేము ఈ పాత్రలు, ఈ ప్లేట్లు విద్యార్థులకు మేము డొనేట్ చేశాం. భోజనం పథకానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.